అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. వీక్షక మహాసందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దుల్హిజ్జా యొక్క ప్రాధాన్యత ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రంజాన్ రోజులు ఎంత పవిత్రమైనవో మనందరికీ బాగా తెలుసు. అదేవిధంగా దుల్హిజ్జా మొదటి 10 రోజులు కూడా అంతే గొప్పవైనవి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా ఈ 10 రాత్రులపై ప్రమాణం చేశాడు. ఈ పవిత్ర దినాల్లో చేసే ప్రతి పుణ్యకార్యం అల్లాహ్ వద్ద అత్యంత ప్రియతరమైనటువంటిది. అన్నిటికంటే మించి ఆరఫా రోజు ఒక ముస్లింకి అపారమైనటువంటి క్షమాపణలు మరియు పుణ్యఫలాలు పొందేటువంటి ఒక గొప్ప అవకాశం ఉంది. ఇంత గొప్పదైనటువంటి ప్రాధాన్యత కనబడుతున్నప్పుడు ఈ నెల ప్రత్యేకత ఏమిటి? ఈ రోజుల్లో అసలు మనం ఏం చేయాలి? ఉపవాసం, తక్బీర్, దువాలు, ఖురాన్ పారాయణం, దాన ధర్మాలు, ఆరఫా రోజు యొక్క గొప్పతనం, కుర్బానీ యొక్క ప్రాముఖ్యత, ఇలా ప్రతి ముస్లిం తప్పక తెలుసుకోవాల్సినటువంటి 12 ముఖ్యమైనటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా సులభతరంగా అర్థమయ్యేలా మరియు ప్రభావవంతంగా తెలుసుకునేటువంటి విధంగా మీ ముందు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇన్షాల్లా మన యొక్క పరిమిత జ్ఞానాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం ఇన్షాల్లా చేద్దాం. దుల్హిజ్జా నెల మొదటి 10 రోజులు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్లో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నెల మరియు చివరి నెల. జిల్హిజ్జా మాసపు మొదటి 10 రోజులు అత్యంత ఉత్తమమైనటువంటి రోజులని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా తెలియజేశారు. మరియు వీటిలో సత్కార్యాలు చేయమని ప్రోత్సహించారు కూడా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరే ఫజర్లో ఈ రోజుల మీద ప్రమాణం కూడా చేయడం జరిగింది. వల్ ఫజ్ర్ వలయాలిన్ అష్ర్, ఉషోదయం సాక్షిగా 10 రాత్రుల సాక్షిగా. ఈ ఆయత్ యొక్క అర్థం ధార్మిక పండితుల దృష్టిలో 10 రాత్రులు అంటే జిల్హిజ్జా మాసపు మొదటి 10 రాత్రులు అని అర్థం. అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క కథనం ప్రకారం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. సత్కార్యాల కోసం జుల్హిజ్జా మొదటి 10 రోజులు అల్లాహ్ వద్ద ఎంతో ప్రియతరమైనటువంటివి. సహాబాలు తిరిగి ఈ విధంగా ప్రశ్నించారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ మార్గంలో ధర్మ పోరాటం చేయడం కన్నా ప్రియతరమైనవా? ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరలా ఈ విధంగా సెలవిచ్చారు, అల్లాహ్ మార్గంలో ధర్మ పోరాటం చేయడం కూడా అంత ప్రియమైనది కాదు. కేవలం మనిషి తన ధన ప్రాణాలతో బయలుదేరి తదుపరి దేనితోనూ కూడా తిరిగి రాకపోతే తప్ప అని ఆయన చాలా స్పష్టంగా వివరించారు. అంటే పూర్తిగా ధర్మ పోరాటంలో అతని ప్రాణంతో సహా ప్రతి విషయం కూడా కోల్పోయినట్లయితే అంత విలువ ఉంది అనేటువంటి విషయాన్ని ధర్మ పోరాటం విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. జుల్హిజ్జా నెలలో ముస్లిం సమాజపు ప్రజలు హజ్ చేస్తారు. ఇది ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలలో ఒకటి. ముస్లింలు సౌదీ అరేబియాలోని మక్కాకు ప్రయాణించి హజ్ చేస్తారు. హజ్ యాత్రకు వెళ్ళడానికి వయస్సు మరియు శారీరకంగా, ఆర్థికంగా ఇంకా ఆధ్యాత్మికంగా సామర్థ్యం ఉన్నటువంటి ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో కనీసం ఒక్కసారి అయినా ఈ హజ్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే హజ్ యాత్రకు వెళ్ళే స్థోమత లేని ముస్లింలకు కూడా జుల్హిజ్జా నెల మొదటి 10 రోజుల నుండి ప్రయోజనం పొందడానికి అనేకమైనటువంటి మార్గాలను ఇస్లాం ధర్మం సూచించింది. అందులో ఒకటి, ముందు జిల్హిజ్జా చంద్రుణ్ణి చూసినప్పుడు దువా చేసుకోవాలి. అల్లాహుమ్మ అహిల్లహు అలైనా బిల్ అమ్ని వస్సలామతి వల్ ఈమాని వల్ ఇస్లామీ రబ్బీ వ రబ్బుకల్లా. దీని అర్థం ఏమిటంటే, ఓ అల్లాహ్, ఈ నెలవంకను మాపై శుభప్రదంగా, విశ్వాసపూర్వకంగా, శాంతిపూర్వకంగా మరియు ఇస్లాం చంద్రుడిలా ఉదయించేలా చేయి. ఓ నెలవంక, నాకు మరియు నీకు ప్రభువు అల్లాహ్ మాత్రమే. ఈ దువా ద్వారా మనం కొత్త నెల మన జీవితాల్లోకి అల్లాహ్ దీవెనలు మరియు మానసిక ప్రశాంతతను మరియు దృఢమైనటువంటి విశ్వాసాన్ని తీసుకురావాలని వేడుకుంటూ ఆ నెలవంక ద్వారా ఆ నెలను ఆహ్వానిస్తాం. అలాగే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ గొప్పతనాన్ని
చాటి చెప్పడం జరుగుతుంది. ఇక రెండవది, జుల్హిజ్జా చంద్రుడు కనిపించిన తరువాత కుర్బానీ చేయాలనుకుని సంకల్పించుకున్నటువంటి వారు వెంట్రుకలు కానీ గోర్లు కానీ తీయకూడదని ప్రవచనాలు తెలియజేశారు. ఎవరైనా ఈదుల్ అదా సందర్భంలో కుర్బానీ చేయాలని నిర్ణయించుకున్నట్లయితే, అంటే అల్లాహ్ మార్గంలో పొట్టేలునో మేకనో బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లయితే జుల్హిజ్జా నెల చంద్రుడు కనిపించిన తరువాత 1వ తేదీ మొదలుకొని కుర్బానీ చేసే వరకు వారి యొక్క వెంట్రుకలు లేదా గోర్లు తీయకుండా ఉండడం వాజిబ్, అంటే తప్పనిసరి. అంటే ఒక ఇంటి తరపున కుర్బానీ ఇచ్చేటువంటి ఇంటి పెద్ద బాధ్యతాదారు ఎవరైతే ఉన్నాడో ఆయన గోర్లు కత్తిరించకుండా వెంట్రుకలు కత్తిరించకుండా ఉండాలి. ఇంట్లో ఉండేటువంటి ఇతరులు అంటే పిల్లలు, ఆయన యొక్క స్త్రీలు, సతీమణులు, ఆయనపై ఎవరైతే ఆధారపడి ఉన్నారో వారు కత్తిరించుకునేటువంటి వెసులుబాటు ఉంది. ఎందుకంటే ఆ కుర్బానికి అసలు యజమాని ఆ ఇంటి పెద్దే కాబట్టి ఆయనే తన కష్టార్జితంతో ఆ కుర్బానీ ఇస్తాడు కాబట్టి. కానీ ఆయన చేసేటువంటి ఆ కుర్బానీలో తన యొక్క ఇంటిల్లిపాదిని కూడా తన సంకల్పంలో కలుపుకున్నట్లయితే, అంటే ఈ పుణ్యఫలాన్ని నా ఇంటిల్లిపాదికి ప్రసాదించు అల్లా అని సంకల్పించుకున్నట్లయితే ఆ పుణ్యఫలం తన ఇంటిల్లిపాదికి కూడా దక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మూడవది, ఈ నెలలో మొదటి 9 రోజులు ఉపవాసం ఉండడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్. ఉపవాసం ఉత్తమమైనటువంటి ఆరాధనలో ఒకటి అని మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఒకవేళ జుల్హిజ్జా నెల మొదటి 9 రోజులు ఉపవాసం గనక ఉండలేకపోయినట్లయితే అందులోని కొన్ని రోజులైనప్పుడు కూడా ఉపవాసాలు పాటించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. లేదా కనీసంలో కనీసం జుల్హిజ్జా 9వ రోజు అయినా ఉపవాసం ఉండడానికి పూర్తి ప్రయత్నం చేయాలి, తప్పనిసరిగా ఉండాలి కూడా. ఎందుకంటే ఇది ఆరాఫా రోజు, సంవత్సరంలో అత్యంత గొప్ప రోజు. ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల మనకు అపారమైనటువంటి ప్రతిఫలాలు, పుణ్యఫలాలు లభిస్తాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సెలవిచ్చారు. ఆరాఫా రోజు ఉపవాసం ఉండడం వల్ల గత సంవత్సరపు మరియు రాబోయేటువంటి సంవత్సరపు పాపాలు క్షమించబడతాయి అని నేను ఆశిస్తున్నాను. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1162 ప్రకారం ఈ విధంగా ప్రవచనాలు తెలియజేశారు. ఇక 4వది, ఈ శుభకరమైనటువంటి దినాలలో 5 ఫరజ్ నమాజులు జమాత్తో పాటు చేయడానికి పూర్తి ప్రయత్నం చేయాలి. 5 ఫరజ్ నమాజులు అంటే ఫజర్, జొహర్, అసర్, మగ్రిబ్ మరియు ఇషా వాటి సమయాల్లో జమాత్తో పాటు మస్జిద్కి వెళ్ళి పురుషులందరూ కూడా ఆచరించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దీనివల్ల ఎక్కువ ప్రతిఫలం లభిస్తుంది. స్త్రీలైతే ఇంట్లోనే చేసుకుంటారు. బుఖారీ, ముస్లిం హదీస్ ప్రకారం జమాత్తో చేసేటువంటి నమాజ్ ఒంటరిగా చేసేటువంటి నమాజ్ కంటే 27 రెట్లు అధిక పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 645లో ఈ విషయం మనకి చూడవచ్చు. వ్యక్తిగతంగా చేసే నమాజ్ కంటే సామూహికంగా చేసేటువంటి నమాజ్ 27 రెట్లు అధిక పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇక ఈ నెలలో దీని పుణ్యఫలం మరింత పెరిగిపోతుందని కూడా మనం ఆశించవచ్చు. ఇంట్లో చేసుకునేటువంటి స్త్రీలు అల్హమ్దులిల్లాహ్ వారికి ఆ నియత్ ప్రకారం పుణ్యఫలం లభిస్తుంది. ఒకవేళ మస్జిద్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఫరజ్ నమాజులు చేసే అలవాటు ఉంటే సున్నత్ మరియు నఫిల్ నమాజులు కూడా చేయడానికి ప్రయత్నం చేయాలి. తహజ్జుద్ను కూడా మనం అలవాటుగా చేసుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఇక 5వది, ఖురాన్ పారాయణం. ఖురాన్ పారాయణం అనేది ఆరాధనల్లో ఒక ఉత్తమమైనటువంటి, అల్లాహకు అత్యంత ఇష్టమైనటువంటి ఆరాధన. బుఖారీ మరియు ముస్లిం హదీస్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సెలవిచ్చారు. ఖురాన్ పారాయణంలో ప్రావీణ్యం ఉన్నవాడు గౌరవనీయులైనటువంటి మరియు విధేయులైనటువంటి దైవదూతలతో ఉంటాడు అని. మరియు ఖురాన్ పారాయణం చేసేటువంటి వ్యక్తికి పారాయణం చేయడం ఒకవేళ కష్టంగా అనిపించి దానిని ఉత్తమమైనటువంటి మార్గంలో పఠించడానికి తన వంతు సాయశక్తులా కృషి చేస్తే అతనికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది అనేటువంటి శుభవార్త కూడా ఇవ్వబడింది. ఈ పవిత్రమైనటువంటి 10 రోజుల్లో ఖురాన్ను ఎక్కువగా పఠించడానికి, అర్థంతో సహా చదవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం క్రమం తప్పకుండా చేసేటువంటి ఇతర కార్యకలాపాలకు ఒక షెడ్యూల్ను ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటామో ఈ ఖురాన్ పారాయణను కూడా ఆ విధంగానే ఒక షెడ్యూల్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో ఖురాన్ చదవడం కూడా మనం యాడ్ చేసుకోవాలి. నా సలహా ఏమిటంటే ప్రతిరోజు ఫజర్ నమాజ్ అనంతరం సమయం తీసి
మనం ఖురాన్ పారాయణ చేస్తే ఆ సమయం మనకు అనుకూలంగా ఉంటుంది, మరియు మిస్ కాకుండా కూడా మనం ఖురాన్ చదవడానికి ఒక ఉత్తమమైనటువంటి అవకాశం లభిస్తుంది. ఇక 6వది జిక్ర్ చేయడం, అంటే అల్లాహ్ యొక్క నామస్మరణ చేయడం. జిక్ర్ చేయడం అనేది కూడా ఒక ఉత్తమమైనటువంటి ఆరాధనలో ఒక ఆరాధన. మనం దీన్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా వజూతో ఉన్నా వజూ లేకపోయినా సరే మనం చేయవచ్చు. అల్హమ్దులిల్లా. మనసును ప్రశాంతంగా ఉంచడానికి మరియు అల్లాహకు చేరువ కావడానికి అనేక రకాల జిక్రులు ఇస్లాం ధర్మం ప్రతిపాదించింది. ఖురాన్ మరియు హదీసుల్లో మనం అనేక జిక్రులు చూడవచ్చు. దుల్హిజ్జా మొదటి 10 రోజుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముఖ్యంగా తహ్లీల్ అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్, తక్బీర్ అంటే అల్లాహు అక్బర్, మరియు తహ్మీద్ అంటే అల్హమ్దులిల్లా అనేటువంటి వీటిని ఎక్కువగా పఠించమని తాకీదు చేయడం జరిగింది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు మరియు అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు వారు దుల్హిజ్జా మొదటి 10 రోజుల్లో మార్కెట్ అంటే బజారులకు వెళ్ళి బిగ్గరగా ఈ తక్బీర్ను అధికంగా పఠించేవారు. వారిని చూసి ప్రజలు కూడా గుర్తు చేసుకుని మరీ తక్బీర్లు పఠించడానికి ఉపక్రమించేవారు. అయితే వారు మార్కెట్కు వెళ్ళేది ఏదైనా కొనడానికి ఎంత మాత్రం కూడా కాదు, కేవలం ప్రజలకు ఈ పవిత్రమైనటువంటి రోజులను గుర్తు చేయడానికి అనేటువంటి విషయం ఇక్కడ మనం గుర్తించాలి. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే సహాబాలు అందరూ కలిసి ఒకే స్వరంతో చదివేవారు కాదు. ఒకరు చదవడం విని మరొకరు గుర్తుకు తెచ్చుకుని ఎవరికి వారు స్వతహాగా సొంతంగా తక్బీర్లు ఉత్సాహంగా ఎవరికి వారు పఠించేటువంటి ప్రయత్నం చేసేవారు. ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక 7 దాన ధర్మాలు చేయడం. జుల్హిజ్జా 10 రోజుల్లో పుణ్యాలు సంపాదించడం కోసం ఉన్న ఉత్తమమైనటువంటి మార్గాల్లో ఒకటి సదకా. తిర్మిజీ హదీస్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. నీరు నిప్పును ఏ విధంగా ఆర్పివేస్తుందో ఆ విధంగా సదకా అంటే దాన ధర్మాలు పాపాలను తుడిచివేస్తాయి. కనుక ఈ 10 రోజుల్లో పుణ్య కార్యాలకు అత్యధిక ప్రతిఫలం ప్రసాదించబడుతుంది. కాబట్టి అదనంగా అనంతంగా దాన ధర్మాలు మన శక్తి సామర్థ్యాల మేరకు చేయడానికి పూర్తి ప్రయత్నం తప్పకుండా మనం చేయాలి. ఇక 8వది ఇస్తిగ్ఫార్ చేయడం, అల్లాహ్ నుండి క్షమాపణ కోరుకోవడం. ఇస్తిగ్ఫార్ అంటారు దీన్ని. మతిమరపు మరియు ఇతర కారణాల ద్వారా తప్పులు చేయడం మన మానవ సహజ స్వభావంలోని భాగం. ఖురాన్ గ్రంథం 2:199 ప్రకారం మరియు అల్లాహను క్షమాపణ కోరుకోండి, నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు కరుణా ప్రదాత కూడా అని తెలియచేయడం జరిగింది. దుల్హిజ్జా నెల 10 రోజుల్లో అస్తగ్ఫిరుల్లాహ్ అంటే నేను అల్లాహ్ను క్షమాపణ కోరుతున్నాను అని ఇస్తిగ్ఫార్ అత్యధికంగా పఠించేటువంటి ప్రయత్నం చేయాలి. అల్లాహ్ మన పాపాలను క్షమించి మనల్ని సరి అయినటువంటి మార్గంలో నడిపించేటువంటి అవకాశాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఇక 9వది బంధుత్వాలను మెరుగుపరుచుకోవడం. అల్లాహ్ కొరకు మన కుటుంబంతో మరియు తోటి ముస్లిం సమాజపు ప్రజలతో ముస్లిమేతరులతో మంచి సంబంధాలను అంటే సిలతు రహీంను కలిగి ఉండమని ఇస్లాం ధర్మం పదే పదే బోధించింది. తిర్మిజీ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సెలవిచ్చారు. మీ బంధుత్వాలను కొనసాగించడానికి మీ వంశ పారంపర్యత గురించి తగినంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే బంధుత్వాలను కాపాడుకోవడం వలన బంధువుల మధ్య అనురాగం పెరుగుతుంది, సంపద కూడా అభివృద్ధి చెందుతుంది, మరియు ఆయుష్లు కూడా సమృద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ దుల్హిజ్జా యొక్క 10 రోజులు మన యొక్క బంధుత్వ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి తప్పకుండా కృషి చేయాలి. ఇక 10వది చెడు అలవాట్లను వదులుకోవడం. అల్లాహ్ సుబ్హానహు తఆలా కోసం తన పాపాలను మరియు చెడు అలవాట్లను విడిచిపెట్టే వారిని అల్లాహ్ సుబ్హానహు తఆలా అమితంగా ప్రేమిస్తాడు. సహీ అల్ బుఖారీ హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ విధంగా సెలవిస్తున్నాడు, నా దాసుడు
ఒక చెడు పని చేయాలి అని సంకల్పించుకుంటే ఓ దైవదూతలారా దానిని అతను చేసే వరకు, అంటే ఆ పనికి ఆచరణాత్మక రూపం ఇచ్చే వరకు అది ఎంత మాత్రము రాయవద్దు. అతను దానిని చేస్తేనే రాయండి. కానీ అతను నా ప్రసన్నత కోసం దాన్ని చేయకుండా గనక ఆగిపోతే దానిని మంచి పనిగా అతని యొక్క ఖాతాలో లిఖించండి అని అల్లాహ్ సెలవిచ్చాడు. అల్లాహు అక్బర్. ఈ విధంగా మనం అల్లాహ్ కొరకు మన కోరికలను త్యాగం చేయడం ద్వారా అల్లాహ్ ప్రసన్నతను పొందగలిగేటువంటి అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది. ఇక 11వది కుర్బానీ చేయడం. కుర్బానీ అనేటువంటిది జుల్హిజ్జా 10వ తేదీన ప్రారంభమయ్యే ఈదుల్ అదా నాడు మొదలై మరో 3 రోజులు కొనసాగేటువంటి ఒక ఆరాధన. ఈదుల్ అదా అనగా ఈ త్యాగాల పండుగ సమయంలో ముస్లింలు ఒక జంతువును, అంటే మేక, గొర్రె, ఎద్దు, ఒంటె లాంటి దాన్ని తమకు ఎంతో ప్రియమైనటువంటి ధనాన్ని వెచ్చించి దాన్ని అల్లాహ్ ప్రసన్నత కోసం వధించి దాని ద్వారా వచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి మాంసాన్ని పేద సాదల్లో మరియు బంధువుల్లో పంచిపెడుతూ వారు కూడా స్వయంగా తింటూ మరియు దాని నిల్వ కూడా చేసుకుంటూ ఆనందిస్తారు. ఈ ప్రక్రియలో వ్యాపారస్తులకు ఉపాధి, దైవభీతిపరులకు తమ యొక్క ఘనమైనటువంటి త్యాగం, పేద సాధలకు ఆహారం, మనసులో దైవం ఆజ్ఞాపించినటువంటి ప్రతి మంచి విషయాన్ని చేసేటువంటి ఉత్సాహం, ఇలా అనేకమైనటువంటి మేళ్ళు ఈ యొక్క కుర్బానీ సంతరించుకుని ఉంటుంది. దీని యొక్క మూలం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంను అల్లాహ్ కొరకు బలి ఇవ్వడానికి సిద్ధపడిన దానికి గుర్తుగా ఈ జంతు బలిని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ స్ఫూర్తిని నేటి విశ్వాసులు కూడా అల్లాహ్ ప్రసన్నత కోసం తమ యొక్క ప్రియతరమైనటువంటి చెడు అలవాట్లను వదులుకోవడం కానీ మంచి అలవాట్లను పెంపొందించుకోవడం, అంటే వారి మనసుకు నచ్చకపోయినప్పుడు కూడా ఆ మంచి అలవాట్లను పెంపొందించుకోవడం కానీ ఈ త్యాగ పరంపర ప్రోత్సాహాన్ని ఈ యొక్క ఈదుల్ అదా యొక్క కుర్బానీ అందిస్తుంది. ఈద్ నమాజ్ తరువాత కుర్బానీ చేయాలి. ఒకవేళ ఆ రోజు సాధ్యం కాకపోతే ఈదుల్ అదా తరువాత 3 రోజుల్లో కూడా మనం కుర్బానీ చేయవచ్చు. చాలామంది పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం అవసరాలకు మించి సంపద ఉన్నటువంటి ప్రతి వివేకవంతుడైనటువంటి వయోజన ముస్లిం కుర్బానీ తప్పనిసరిగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ శుభమైనటువంటి దినాలలో ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆరాధన. ఇది జకాత్తో ఏమాత్రం సంబంధం లేనటువంటి ఆరాధన. స్తోమత కలిగినటువంటి వారు తప్పనిసరిగా ఆచరించేటువంటి ప్రయత్నం 100% చేయాలి. ఇక 12వది ఈదుల్ ఫిత్ర్ లాగానే ఈదుల్ అదా కూడా ఒక ఆనందం మరియు కుటుంబ సభ్యులతో గడిపేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి వేడుక. ఇది చరిత్రలో గొప్ప దైవిక త్యాగాన్ని కూడా గుర్తు చేస్తుంది. పండుగ రోజు ఉదయం గుసుల్ స్నానం ఆచరించాలి. సుగంధ ద్రవ్యాలు పూసుకునే ప్రయత్నం చేయాలి. ఈద్ నమాజ్కు ఒక మార్గం గుండా వెళ్ళి మరొక మార్గం గుండా వచ్చే ప్రయత్నం చేయాలి. ఈద్ నమాజ్ తరువాత కుర్బానీ ఇవ్వాలి. అల్లాహ్ మనందరికీ ఈ పవిత్రమైనటువంటి రోజులలో ఎక్కువగా సత్కారాలు చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రోజుల్లో చేసేటువంటి ఆరాధనలు అమితంగా ఇష్టపడతాడు. కాబట్టి ఆ ఆరాధనలు చేస్తూ అల్లాహ్ ప్రసన్నతను పొందుతూ ఇహపర లోకాల్లో ఉన్నతమైనటువంటి ప్రతిఫలాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ పొందేటువంటి మహద్భాగ్యాన్ని అనుగ్రహించుగాక. ఇంకా ఎవరెవరైతే కుర్బానీలు ఈ యొక్క బక్రీద్ సందర్భంగా ఇస్తూ ఉన్నారో, అత్యంత ప్రియమైనటువంటి ధనాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తూ ఉన్నారో, తమ యొక్క చెడు అలవాట్లను త్యాగం చేస్తూ ఉన్నారో, మంచి అలవాట్లను వారి జీవితంలో పెంపొందింపజేసుకుంటూ ఉన్నారో, జిక్ర్ తిలావత్ మరియు సదకా దాన ధర్మాలు చేస్తూ ఉన్నారో, ఇంకా హజ్ చేస్తూ ఉన్నారో, వారందరికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి సంకల్పాలకు అనుగుణంగా అత్యుత్తమమైనటువంటి ప్రతిఫలాన్ని ఈ ప్రపంచంలోనూ, అత్యుత్తమమైనటువంటి ప్రతిఫలాన్ని ఆ స్వర్గంలో జన్నతుల్ ఫిర్దౌస్ రూపంలోనూ అనుగ్రహించాలని మనసా వాచ కర్మేణ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దువా చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.